బాలయ్య అల్లుడు శ్రీభరత్ ఆస్తులు అన్నటువంటిది 254 కోట్లు, అంటే ఆషామాషి ఏం కాదు. అయితే ఆయన రాజధాని అమరావతిలో ఆ రోజుల్లో భూములు కొనుగోలు చేశారు. అమరావతిలో 2 ప్లాట్లు ఉన్నాయని, వీటి విస్తీర్ణం 4920 చదరపు గజాలని, అంటే దాదాపుగా ఒక ఎకరం మీద కొంచెం 4800 ఎకరం, అంటే ఆ పైన ఇంకో 120 గజాలు ఉన్నట్టు అనమాట. 2019 ఎన్నికలకు ముందు వీటిని కొన్నామని చెప్పి ప్రకటించారు. ఆ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇది మళ్ళీ అమరావతి డెవలప్మెంట్ వైపుకి వెళ్తుంది కాబట్టి ఆ రూట్లో కొన్నట్టు కనబడుతుంది. ఇది పక్కన పెడితే 23న తుళ్ళూరులో 2018 నవంబర్ 23 తుళ్ళూరు మండలం శాఖమూరులో సర్వే నెంబర్ 77లో 2040 చదరపు గజాలు, 2019 మార్చి 8 తుళ్ళూరులో 1890 చదరపు గజాలు కొన్నట్టు 2019 ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే ఈ ఎన్నికల అఫిడవిట్లో కూడా అమరావతిలో 2 ప్లాట్లు ఉన్నట్టు చూపారు. కానీ ఓ ఫ్లాట్ విస్తీర్ణం 3030 చదరపు గజాలుగా ఉన్నాయి అని, రెండో ఫ్లాట్ 1890 గజాలుగా ఉందన్నట్టు. మరి ఈ 3030 అంటే అడిషనల్గా యాడ్ అయింది. ఈ రెండు తాను కొన్నవి కాదని వారసత్వంగా సంక్రమించిందని తాజా అఫిడవిట్లో చూపించడం అన్నదే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఎత్తి చూపెడుతున్నారు. శ్రీభరత్కి మొత్తం ఆస్తులు 254 కోట్లోనే దాదాపు 36 లక్షల రుణంతో 2 కార్లను కొన్నట్టు అఫిడవిట్లో చూపించారు. భరత్ పేరుతో స్థిరచర ఆస్తులు 200 కోట్ల రూపాయలు, ఆయన సతీమణి బాలకృష్ణ కుమార్తె తేజస్విని పేరుతో 49 కోట్ల రూపాయల ఆస్తులని, కొడుకు ఆర్యవీర్ పేరుతో 3 కోట్ల రూపాయల ఆస్తులని, ఇందులో 12 కిలోల బంగారం, 104 కిలోల వెండి ఆభరణాలు వస్తువులు ఉన్నాయి. మొత్తం 1.89 కోట్ల అప్పులు ఉన్నాయి. భరత్ మీద 2 కేసులు ఉన్నాయి. బెంగళూరులోని గీతం క్యాంపస్లో విద్యార్థుల భద్రతపై సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్ల తన కుమారుడు బ్రహ్మసాయిరెడ్డి 6వ అంతస్తుపై నుంచి పడి మృతి చెందారని, దీనికి కారణం గీతం అధినేత భరత్ నిర్లక్ష్యమని దాసరి వెంకట శివారెడ్డి ఫిర్యాదు చేశారు. దీని మీద 2024 బెంగళూరులోని దొడ్డబళ్ళాపూర్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 304A కింద భరత్ మీద కేసు ఉంది. బెంగళూరు గీతం క్యాంపస్ నిర్మాణం పూర్తయిన డబ్బులు చెల్లించలేడం లేదంటూ ఎంఎస్ రామయ్య ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భరత్ మీద దొడ్డబళ్ళాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఈ మేరకు భరత్ మీద 506, 379, 380, 420, 448, 323, 506B సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.